వర్తమాన రాజకీయాలపై ఈ జ్యోతిష్యం దాంట్లో నానా రకాల పనికిమాలిన వాళ్ళంతా ఇప్పుడు కొత్తగా పోగయ్యి మొన్న తెలంగాణ ఎలక్షన్స్ ముందు కూడా విపరీతంగా ఈ జ్యోతిష్యాల మీద టీవీలో చర్చలు పెట్టడం, ఆ స్వామి ఇట్లా అన్నాడు, ఈ స్వామి అట్లా అన్నాడు, ప్రతి ఒక్కడు ఆ పేరు చివరి స్వామి పెట్టుకోవటం, ఆ నోటికొచ్చింది ఏదో చెప్పటం, దానికి ఫెయిల్ అయితే దానికి మళ్ళీ వేరే కారణాలు ఎతకటం, ఇట్లా ప్రజలను కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి ఉంది. ఈ ప్రస్తుత రాజకీయాలపై రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలు, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు చెప్తున్న శాస్త్ర ప్రకారంగా ఏమన్నా మీరు చెప్పడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఫస్ట్ టైం అంటే శాస్త్రబద్ధంగా ఇంతవరకు మీరు అడిగిన ప్రశ్నల్ని నన్ను బాగా నేను చదువుకున్న అంశాలు కాబట్టి సులభంగా చెప్పగలిగాను. ఇప్పుడు ఈ వర్తమాన రాజకీయాల గురించి చెప్పాలంటే నాకు రాజకీయాల పట్ల అవగాహన లేదు. కానీ ఇటీవల ఈ యూట్యూబ్లో టీవీలో చూసే చెప్తూ ఉంటే కొంతమంది ఈ ఫలానా ఆయన ఇట్లా అవుతాడు, ఫలానా ఆయన ఇట్లా అవుతాడు, ఇది ఇట్లా ఏదో చెప్తూ ఉంటారు. అది శాస్త్రం అలా చెప్పదు. నాకు తెలిసి రాబోయే ఉగాది మంగళవారం వస్తూ ఉంది. అంగారకుడు గ్రహాల్లో రాచరికానికి రాబోతున్నాడు. నవగ్రహాల్లో ప్రతి గ్రహం ఒక సంవత్సరం ఆ వారాన్ని బట్టి దీన్ని బట్టి ఒక అధికారానికి వస్తుంది. ఇప్పుడు వచ్చే అధికారానికి సింహాసనానికి వచ్చే గ్రహం ఎవరంటే ఈయన కుజుడు, అంగారకుడు. అతని లక్షణం ఏమిటంటే శాస్త్రం ప్రాచీన పరాశర హోర, ఇంకా జాతక పారిజాతము, ఇటువంటి గ్రంథాలన్నీ ఉన్నాయి. ఆ గ్రంథాల్లో ఆ అంగారక గ్రహ లక్షణాలు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సత్వ, భూ, ప్రాకార, రోగ, వ్రణ, శస్త్ర, అగ్ని, సందర్శన, ఉత్పాటన భ్రాతృకారక కుజ అని చెప్పారు. అంటే ఉత్పాటనం అంటే ఏమిటి? పెళ్ళగించేస్తాడు. ముందు ఏ పరిస్థితులు ఉన్నాయో సమాజంలో ఆ సమాజాన్ని పెళ్ళగించి అవతలకు తోసి కొంగృత్త బీజాంకురం నాటుతాడు వాడు. అంటే ప్రస్తుత పరిస్థితిని మార్చేసే పూర్తిగా మార్చేస్తాడు, ఆ దృశ్యాలన్నీ మార్చేస్తాడు. అది అతని లక్షణం. అతను అధికారంలోకి రాబోతున్నాడు కాబట్టి అటువంటి ఏదో జరుగుతుంది. అలా అని శాస్త్రజ్ఞులు చెప్పగలను. కానీ ఇది ఫలానానికే ఇట్లా అవుతుంది, ఫలానా అని వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని చెప్పకూడదు కూడా శాస్త్రం. వాళ్ళ జాతకాలు కానీ తీసుకొస్తే ఆ జాతకాలు చూసి అయ్యా ఇప్పుడు నీకు రాజయోగం ఉంది ఇవన్నీ చెప్పచ్చు. కానీ ఇది ఇంకా అంగారకుడు రాజు కాబోతున్నాడు కాబట్టి వాడి లక్షణం ఇది కాబట్టి ప్రస్తుత పరిస్థితిని మార్చేస్తాడు, పూర్తిగా మారుస్తాడు. ఆయన లక్షణం చెప్పేది శాస్త్రం ఏం చెప్తూ ఉంది? కొన్ని విపత్కర పరిస్థితులు జరుగుతాయి సమాజంలో, ప్రమాదాలు కూడా జరిపిస్తాడు వాడు. సహజంగా ఎలక్షన్లు అంటే ఉంటాయి, లేకుండా ఉండవు కదా. అన్నీ ఉండి ఉత్పాటన భ్రాతృకారక కుజ, ఉత్పాటనం చేస్తాడంటే వాడు ఉన్న పరిస్థితిని పూర్తిగా మార్చాడు, మారేస్తాడు. అంతా మహావృక్షాలు పెకలించాడు, మారేస్తాడు. అంటే కొంగృత్త బీజాంకురం నాటబడుతుంది. అది ఎలా ఉంటుందో తెలియదు, అది ఎవరికి అనుకూలిస్తుందో ఎవరైనా చెప్పలేము. ఉన్నది పోయి కొత్తది వస్తుంది. అది అంతవరకు చెప్పచ్చు. ఎందుకంటే శాస్త్రం చెప్పింది దాన్ని బట్టి. ఓకే, కుజుని లక్షణాన్ని శాస్త్రం ఇలా చెప్పింది. ఇది ఈ మూలం మర్చిపోయి ఓని వాళ్ళకి ఇది అవుతుంది, వీళ్ళకి ఇది అవుతుంది, వాడు పోతాడు, వీడు వస్తాడు, ఇది చెప్పడం. అంటే ఇటీవల విన్నాను నేను, కొంతమంది శాస్త్రజ్ఞులు కొంతమంది దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళకు అనుకూలంగా చెప్తే సమాజంలో వారికున్న పేరు ప్రతిష్టను బట్టి అలానే వీడేదో చెప్తున్నాడు కాబట్టి వీడు చెప్పినోడికే మనం ఓటేద్దాము. అది అజ్ఞానము, అంతకంటే మించిన అజ్ఞానం మరొకటి లేదు. ప్రజలు నిర్భయులై నిస్సంకోచంగా వాళ్ళకి ఏది కావాలో ఎన్నుకోవాలి. ఈ శాస్త్రాన్ని వాళ్ళ శాస్త్రజ్ఞుని దృష్టిలో పెట్టుకోవాల్సిన పని లేదు. వాళ్ళు చెప్పేవాడు కానీ వాళ్ళకి ఏది నచ్చితే అది చేయొచ్చు. ఓటర్ హక్కు అంతే. ఇంద్రియాణం మనశ్చాస్మి అన్నాడు భగవంతుడు, కృష్ణ భగవానుడు. జీవుల యొక్క ఇంద్రియములలో మనస్సును నేనే అన్నాడు. కాబట్టి ఆయా జీవుల యొక్క మనస్సులలో ఆ భగవంతుడు ఏ సంకల్పాన్ని ప్రేరేపిస్తాడో తదనుగుణంగా ఎవడికి ఏది మంచి అనుకుంటాడో వాడు అది చేయొచ్చు. అంతేగాని ఇవన్నీ చెప్పేవన్నీ శాస్త్రబద్ధమైన విషయాలు. ఇవి వామాచారం కౌలాచారం గురించి చెప్తున్నారు, మాంసాహారం తినంటున్నారు శాస్త్రజ్ఞుడు. ఎలా అవుతుంది చెప్పండి? ఇది వేదం ఒప్పుకోదు. వేదమే కాదు, శాస్త్రం ఏదైనా కూడా ప్రాచీన సంప్రదాయం అనేది మహర్షులు చెప్పిన సంప్రదాయం అంది. భారతదేశంలో కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్ఠాది మహర్షులు, ఎందరో షట్చక్రవర్తులు, షోడశ మహారాజులు,
కారీ రాజులు రాజ్యములు కొలగవే గర్వోన్నతి చెందరే అన్నట్టు పరిపాలించారు ఈ దేశాన్ని. కానీ ఎవరూ శాశ్వతం కాదు, ఎప్పటికప్పుడు వాడే శాశ్వతం అనుకోవచ్చు. అంత కృష్ణదేవరాయల వారు కూడా ప్రబల రాజాధిరాజ వీరప్రతాప రాజ పరమేశ్వరార్థ దుర్గా నటేశ సాహితీ సమరాంగణ సార్వభౌమ అటువంటి వాడు 64 యుద్ధాలు చేస్తే జీవితంలో 64 యుద్ధాల్లో గెలిచిన మహానుభావుడు ఆయన. అంత పరాక్రమం కలిగిన వాడు. కానీ మంచి పనులు చేశారు కాబట్టి చరిత్ర చెప్పుకుంటూ ఉంది. దుర్మార్గాలు చేసినా చెప్పుకుంటుంది, అది వేరే. రాముడిని చెప్పుకుంటుంది కదా. కాబట్టి దుర్మార్గాలు చేసి ప్రజల్లో నిలిచిపోవడం కన్నా మంచి పనులు చేసి ప్రజల్లో నిలిచిపోవాలని నేను దేశాన్ని పరిపాలించే వాళ్ళని కోరుకుంటాను.